నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. హిందూ ధర్మాన్ని వీడి మతం మారిన ఎస్సీలకు కుల రిజర్వేషన్స్ ఉండాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే ఎన్ని సమస్యలు ఎదురైనా హిందూ ధర్మాన్ని వీడక, ప్రలోభాలకు లొంగక, సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్న హిందూ ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్స్ ఉండాలి తప్ప హిందూ ధర్మం, అందులోని కుల వ్యవస్థ తమకు వద్దని మతం మారిన ఎస్సీలకు మళ్ళీ కుల రిజర్వేషన్స్ డిమాండ్ ఏమిటని ప్రశ్నిస్తున్నాయి హిందూ ఎస్సీల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు. ఇందుకు మద్దతుగా చరిత్ర, సామాజిక స్థితిగతులు, రాజ్యాంగంలోని చట్టాలు, కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ అంతే బలంగా హిందూ సంస్థలు తమ వాదన వినిపిస్తున్నాయి. ఈ వాడివేడి అంశంపై మాట్లాడేందుకు హిందూ ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ ఏకు తిరుపతి గారు, వారితో పాటు ఎస్సీ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు, న్యాయవాది మారేడు మోహన్ గారు జాగృతి స్టూడియోకి విచ్చేశారు. వారి ద్వారా ఈ విషయానికి సంబంధించినటువంటి లోతైన అంశాలను అర్థం చేసుకుందాం. నమస్కారం తిరుపతి గారు. నమస్కారం మోహన్ గారు. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు స్వాగతం అండి. ఈరోజు మనం సమాజంలో చూసుకున్నామంటే మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు అనే అంశం విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఎన్నో రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి, అలాగే సాంస్కృతిక వారసత్వపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అసలు ఆ అంశంలోకి ప్రధానంగా మనం వెళ్లే ముందు అసలు రిజర్వేషన్లు అనేవి ఎందుకు మనం అమలు చేసుకోవాల్సి వచ్చింది, ఆ పరిస్థితుల గురించి ఒకసారి చిన్న పరిచయం ఇచ్చి మనం లోపలికి వెళ్దామండి. సో థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్ వేశారు. రిజర్వేషన్ అనేది సామాజికంగా వెనుకబడిన కులాలకు, అంటరాని కులాలకు ఇవ్వాలనేది 1935 తర్వాత వచ్చిన రౌండ్ టేబుల్ సమావేశంలో 1936లో దీన్ని అమలుపరచడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక యాక్ట్ చేయడం జరిగింది, ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం యొక్క ప్రాముఖ్యతను తీసుకొని బ్రిటిష్ వారే రిజర్వేషన్ అమలు పరిచారు. దానికి కారణం ఏంటంటే మద్రాస్ స్టేట్ నుంచి వెళ్ళి ఒక బీసీ రిజర్వేషన్ మూవ్మెంట్ వచ్చింది. బీసీ రిజర్వ్ అంటే బీసీ అంటే ఇప్పుడున్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉండబడే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మద్రాసులో రిజర్వేషన్ మూవ్మెంట్ వచ్చింది. ఆ మూవ్మెంట్ అనుసరించి బ్రిటిష్ గవర్నమెంట్ 36లో ఒక యాక్ట్ని తీసుకొచ్చి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. అప్పుడు బీసీలకు ఏమి ఇవ్వలేదు రిజర్వేషన్, ఓన్లీ ఫర్ అన్టచబిలిటీస్. ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా అణచివేయబడ్డారో, ఎవరైతే కులపరంగా నిర్మూలించబడ్డారో, ఎవరైతే సంస్కృతి పరంగా నిర్మూలించబడ్డారో ఈ కులాలకు మాత్రమే రిజర్వేషన్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది. అది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో దాన్ని పొందుపరచడం జరిగింది. అయితే 1740లోనే మత మార్పిడులు మన దేశంలో జరిగినాయి. మన దేశంలో మత మార్పిడులు జరిగినప్పుడు ఈ దేశంలో ఉండబడే అనేక రకాల ప్రజలు ఈ మత మార్పిడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1940లో ఈ మత మార్పుడు అయిన వాళ్లకు రిజర్వేషన్ వర్తించవు, మా మతంలో అన్ని కులాలు సమానత్వం, అన్ని భాషలు సమానత్వమే, అన్ని సంస్కృతులు సమానత్వమే, మాకు మతపరమైన అంశం ఉండదు అని వాళ్ళు డిక్లేర్ చేశారు. బ్రిటిష్ వాళ్ళే డిక్లేర్ చేశారు. 1970లో కూడా డిక్లేర్ చేశారు. తర్వాత వాళ్ళ పార్లమెంట్ లో కూడా ఒక డిసిషన్ తీసుకున్నారు. బ్రిటిష్ పార్లమెంట్ లో ఏమన్నారంటే, బ్రిటిష్ పార్లమెంట్ లో అసలు క్రైస్తవం అనేది ఎలాంటి ఇన్ఈక్వాలిటీ లేని మతం, అందరూ సమానులే, దేవుని బిడ్డలే, దేవుడు అనేవాడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడి కోసానికి మనం అందరం సమానులేము కాబట్టి మాకు రిజర్వేషన్ వద్దు అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. క్యాథలిక్ మిషనరీస్ కూడా చేశారు, ప్రొటెస్టేషన్ కూడా చేశారు. తర్వాత భారతదేశంలో అనేక రకాల సంస్థలు వచ్చినాయి, ఆ పోరాటాలు వచ్చినాయి. ఆ పోరాటాల భాగంగానే భారతదేశంలో 1950 రాజ్యాంగం అమలు చేస్తున్నప్పుడు ఆర్టికల్ 16 ప్రకారం ఈ దేశంలో ఉండబడే షెడ్యూల్ క్యాస్ట్ వారికి రిజర్వేషన్ ఇవ్వాలి. షెడ్యూల్ క్యాస్ట్ సెల్ ట్రైబ్స్ కే, బీసీలకు రిజర్వేషన్ లేదు. చాలా మంది బీసీలు అనుకుంటారంటే 340 ఆర్టికల్ 41 ఆర్టికల్ ప్రకారము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. బ్యాక్వర్డ్ కమిటీని వేయడానికి, కమిషన్ వేయడానికి ఉన్న ఆర్టికల్ అది. ఎందుకు? ఈ ఆర్టికల్స్ ద్వారా ఎవరు షెడ్యూల్ క్యాస్ట్, ఎవరు షెడ్యూల్ ట్రైబు, ఎవరు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటే ఈ కమ్యూనిటీని ఏర్పాటు చేసుకొని ఈ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నది చేయడం జరిగింది. 1955లో కాకా కాలేకర్ కమిషన్ ఇచ్చింది. కాకా కాలేకర్ కమిషన్ ఏమున్నది, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. ఆయన చాలా బాగా చెప్పాడు. అసలు ఆయన రిపోర్ట్ ఎవరు కూడా అది చేయలేదు. ఏమన్నాడు,
ఎస్సీలకు ఎస్టీలకు మాత్రం ఇవ్వాలి, అది కూడా భారతీయ దేశాన్ని, భారత హిందుత్వాన్ని, భారత సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబడి ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలన్నాడు కాకా కాలేకర్. మీరు రిపోర్ట్ చదవండి. ఎస్టీలకు ఇవ్వమన్నాడు, ఎస్సీలకు ఇవ్వమన్నాడు. ఇంకోటి ఏమన్నాడు అంటే ఈ దేశంలో భూమిని పంపకం చేయాలి, బంగారం పంపకం చేయాలి, ప్లస్ ఇక్కడ ఉండబడే వ్యాపారాలలో వచ్చే సంపదల్లో ఈ ఎస్సీ ఎస్టీలకు చెందాలన్నారు. ఎందుకంటే వీళ్ళు అన్టచబిలిటీ, వీళ్ళు అనగారిన ప్రజలు, వేల సంవత్సరాలకి వెళ్ళి అనగదొక్కబడుతున్న ప్రజలు. ఈ ప్రజలకు రిజర్వేషన్స్ ఇవ్వాలని కాకా కలేకర్ రిపోర్టు అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రిజర్వేషన్స్ ఫర్ ఓన్లీ హిందూ ఎస్సీలకు మాత్రమే. తర్వాత మండల్ కమిషన్ వచ్చింది, 89లో రిపోర్ట్ చేసిండు. 89లో రిపోర్ట్ చేస్తే ఏమన్నాడంటే, అయ్యా ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా పేదరికంలో ఉన్నారు, అసమానతలు ఉన్నాయి, ఈ అసమానతలు తొలగించడానికి వీళ్ళని బీసీలుగా గుర్తించి బీసీసీలో 1% రిజర్వేషన్ ఇవ్వాలి. అప్పుడున్నవాడు జనాభా ప్రకారం వాళ్ళు 1%. మండల్ కమిషన్ ప్రకారం 89లో చేస్తే 90లో బీపీ సింగ్ వాటిని ప్రమోట్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు 1%, భారతదేశంలో 1%. తర్వాత 91 సెన్సస్ ప్రకారం వాళ్ళు 2% పైకి వచ్చారు, తర్వాత 3% వచ్చారు, ఇప్పుడు 3 నుంచి 4 మధ్యలో ఉన్నారు భారతదేశ జనాభా ప్రకారం. సో రిజర్వేషన్ అనేది ఫర్ హోల్ ఇండియన్ హిందూ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో క్రిస్టియన్ కమిటీలు వచ్చినాయి, అనేక రకాల ఒత్తిళ్ళు వచ్చినా కూడా రిజర్వేషన్ ఫర్ హిందూ ఎస్సీలకు మాత్రమే. మతం మారిన వాడికి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆర్టికల్ 16 చెప్పలే, ఆర్టికల్ 25 చెప్పలే, ప్లస్ ఆర్టికల్ 336 కూడా ఉంది, అందులో చెప్పలే, 341లో కూడా చెప్పలే. మతం మారితే నీకు రిజర్వేషన్ ఇవ్వాలని ఏ ఆర్టికల్లో ఉంది. తప్పుడు సమాచారాన్ని చేసుకుంటూ ఇప్పుడు ఉండబడే కొంతమంది ఉద్యమకారులు దాన్ని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, హిందుత్వాన్ని అవమానపరుస్తున్నారు, హిందుత్వం మీద మన్ను పోస్తున్నారు. కానీ ఈ దేశం హిందుత్వ దేశం, ఈ దేశ సంస్కృతి హిందుత్వం, ఈ దేశ ప్రజలు హిందుత్వం కట్టుబడి ఉండి ఈ మాలా మాదిగ ఉపకులాలు ఎవరైతే ఉన్నారో ఈ ఉపకులాల ప్రజలు హిందుత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు ఈ మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ ఇవన్నీ దేవతలు ఎవరు? భారతదేశ గ్రామీణ దేవతలు, గ్రామదేవతలను కాపాడుతున్నది ఈ ఎస్సీ ఎస్టీలు మాత్రమే. సో వీళ్ళను ఆ దేవతల కోసం వీళ్ళు త్యాగాలు చేస్తున్నారు కాబట్టి, వాటిని కాపాడుతున్నారు కాబట్టి ఈ హిందుత్వం కలిగిన నీకు ఎందుకు 1935 రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఓన్లీ అంబేద్కర్ ఒప్పుకున్నాడు. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసిండు. అంబేద్కర్ రాస్తున్న కాన్స్టిట్యూషన్ లో కూడా ఆయన హిందూ కోడి బిల్లులో కూడా ఈ హిందువులకు, సిక్కులకు, బుద్ధులకి రిజర్వేషన్ ఇవ్వాలన్నాడు. మరి క్రైస్తవులకు ఇవ్వాలని లేదు. అప్పటికి క్రైస్తవులు ఆయన కలిశారు, మా మతంలో మారు అన్నారు. ఆయన అటు పోయి వచ్చాడు, అటు పోయి చూసి ఇది బాగలేదు, నేనేం చేయాలి అంటే బుద్ధిస్టుని కావాలని వచ్చాడు. కాబట్టి రిజర్వేషన్ పర్పస్ చూసుకుంటే అంబేద్కర్ ఆలోచన విధానంలో కానీ లేదా భారతీయ ప్రజల యొక్క ఆలోచన విధానం కానీ ఎవరైతే అణగారిన కులాలు ఉన్నాయో, ఎవరైతే నిమ్నజాతి కులాలు ఉన్నాయో ఆ నిమ్నజాతి కులాలకు మాత్రం చెందాలి. కానీ మతం మారడానికి రిజర్వేషన్ ఎక్కడ ఉంటుందండి? నీ మతం వేరు, నీ సంస్కృతి వేరు, నీ భాష వేరు, నీ పద్ధతి వేరు, నీ కట్టుబాట్లు వేరు, నీ బొట్టు విధానం వేరు. మరి నీకు డిఫరెంట్ అయినప్పుడు నీకు రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? హిందువుల నుంచి ముస్లిమ్స్ మారిన వాళ్ళు పాపం అక్కడనే ఉన్నారు, వాడు ఎస్సీ రిజర్వేషన్ కాలేదు. ఎప్పుడైతే 2005లో రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసిన తర్వాత ముస్లిమ్స్ కూడా దళిత ముస్లిమ్స్ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి అన్నారు. అప్పటిదాకా వాళ్ళు అడగలే. ఈ క్రైస్తవులు చేయబట్టే వాళ్ళు కూడా ఈ ప్రజలలో అసంతృప్తిని రేపించడం జరుగుతుంది. ఇలాంటి వ్యవస్థలో హిందూ ప్రజలను కాపాడడానికి హిందువులంతా ఏకం కావాలి. హిందూ దేవతలను మొక్కుతున్న వాళ్ళందరూ కూడా ఒకటే ఈ ఎస్సీలో ఉండబడే మాలమాదిగ హిందువులకు మద్దతు ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. వీళ్ళందరినీ కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత హిందూ ప్రజలందరికీ ఉంది. ఒక ఎస్సీ మాలమాదిగ ఉపకులాలే కాదు, బీసీలు, ఓసీలు కూడా మాకు మద్దతుగా రావాలి, మమ్మల్ని రక్షించాలి, మాకు సపోర్ట్ చేయాలి. మమ్మల్ని కాపాడుకుంటేనే ఈ దేశం బాగుంటుంది, ఈ దేశంలో హిందుత్వం ఉంటుంది. మొన్న కృష్ణమాదిగ గారు అన్నారు, ఇది మీ అబ్బసొత్తా, దేశం మీ అబ్బసొత్తా, 50 సంవత్సరాలలో హిందుత్వం పోతుంది అన్నాడు. ఎంత అన్యాయమైన మాట అండి, ఆయన దుర్మార్గమైన భాష వాడింది. అది హిందుత్వాన్ని అంటే ఒక జాతి ప్రజలను నువ్వు నిర్మూలిస్తున్నట్టే కదా, ఇది సంస్కారం లేని భాష కదా. అలాంటివి చాలా ఉన్నాయి ఆయన మాట్లాడేది. సో కాబట్టి రిజర్వేషన్స్ ఫర్ ఓన్లీ హిందువులకు, హిందూ మాలమాది ఉపకులాలకు. ఫేర్ అండ్ ఫ్రాంక్ అండి, రిజర్వేషన్స్ అనేటివి ఫస్ట్ రావడానికి కారణం ఏంటంటే సామాజిక అసమానతలు.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హిందూ సమాజంలో ఒకప్పుడు ఆ రుగ్మత ఉండడం కారణం చేత ఒక మేజర్ చంక్ ఆఫ్ పాపులేషన్ ఒక వర్గం పూర్తిగా కూడా వెనుకబడిపోయింది. విద్యకి, ఉద్యోగానికి, రాజకీయానికి, అంటే రాజకీయం అంటే ప్రాతినిధ్యానికి, సమాజ నిర్మాణంలో వాళ్ళ యొక్క పాత్ర, ఈ అన్నిటి కూడా దూరం ఉండడం వల్ల వారు పూర్తిగా మార్జినలైజ్ అయిపోయారు. అంటే వాళ్ళని పట్టించుకోకుండా సమాజంలో వాళ్ళు వెనుకబడిపోయారు. ఆ వెనుకబడిపోయిన కారణం చేత హిందూ సమాజం తను చేసినటువంటి ఒక పొరపాటు వల్ల వెనుకబడిపోయినటువంటి ఒక వర్గాన్ని అప్లిఫ్ట్ చేయడం కోసము హిందూ సమాజమే తనకు తాను అంటే వేసుకున్నటువంటి కాంపెన్సేషన్ రిజర్వేషన్స్. ఈ కాంపెన్సేషన్ లో సంబంధమే లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ దేశాన్ని 800 సంవత్సరాలు దోపిడీ చేసుకున్నటువంటి మొఘలాయులు, అంటే ముస్లిం రాజులు కానీ లేదా క్రైస్తవ బ్రిటిష్ వాళ్ళు కానీ, వీళ్ళిద్దరు రెండు వర్గాలు కూడా ఒకరు 800 సంవత్సరాలు, ఒకరు 300 సంవత్సరాలు రాజ్యాధికారంలో ఉన్నారు. మరి రాజ్యాధికారంలో ఉన్నంత కాలం ఏం చేశారు? మరి వాళ్ళు మత మార్పిడి చేసుకున్నటువంటి ప్రజల్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి కదా. మరి చేసుకున్నారా, చేసుకోలేదా పక్కన పెడదాం. వాళ్ళు మొత్తం మీద వాళ్ళకి అంటరానితనం అయితే అలా అనుభవించలేదు. మరి ఈ 800 సంవత్సరాలే కానీ, ఆ 300 సంవత్సరాలే కానీ, దానికి ముందుకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అంటరానితనం అనుభవిస్తుంది ఎవరు? మా తాతలు ముత్తాతల పరిస్థితులు ఏంది? మూతికి ముడ్డికి చీపురు కట్టుకున్న మాట అబద్ధమా? ఎంతమంది క్రైస్తవులకు కట్టిరు అట్లా? ఎంతమంది ముస్లింలకు కట్టిరు? కట్టుకోలే కదా. చరిత్రలో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? లేవు కదా. ఆ విధమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నది ఎస్సీలు, మత మార్పిడి ఏమంటారు దళితులు, మరి ఈ క్రైస్తవులు కాదు. సో ఆ యొక్క తప్పును సరిదిద్దుకోవడం కోసం హిందూ సమాజము రాజ్యాంగ చర్చలు జరుగుతుంటే, రాజ్యాంగ నిర్మాణం సమయంలో రాజ్యాంగ పరిషత్లో చర్చలు జరుగుతున్న వేళ దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటటువంటి చర్చలు జరుగుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా దాన్ని అపోజ్ చేయలే. అక్కడ ఉన్నటువంటి ముస్లింలే కానీ, క్రైస్తవులే కానీ, ముఖ్యంగా అగ్రవర్ణాలు ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించొద్దు, అన్యాయం జరిగింది, మన సోదరులకు అన్యాయం జరిగింది, మన తమ్ముళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు ముందుకు రావాలంటే మనం ఈ రిజర్వేషన్లు అనేవి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇన్ని 100 సంవత్సరాలు రాజ్యాధికారంలో పాలనలో ఉండి కూడా ముస్లింలు, క్రైస్తవులు మీ కంచంలో పొత్తు మాకు కావాలంటే ఎంతవరకు న్యాయం? అది 100% తప్పుది. నేను నికార్సైనటువంటిది ఎస్సీగా, ఒక దళిత బిడ్డగా మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆల్రెడీ సార్ హిస్టారికల్ గా వారు చాలా విషయాలు చెప్పారు. అఫ్కోర్స్ ఈ హిస్టారికల్ గా జరిగినటువంటి విషయాలు ఎట్లానే ఉండొచ్చు కనుక, కానీ మనం చూస్తున్నటువంటి రికార్డెడ్ హిస్టరీలో మాత్రం చాలా శాతం నష్టపోయింది అందరూ కూడా అది హిందూ దళితులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు అంటారు చాలా మంది, మేము క్రైస్తవంలో పోయిన తర్వాత కూడా మాకు వివక్షతలే జరుగుతున్నాయి అవి అని అంటే, ఇక్కడ 2 పాయింట్లు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పేది అబద్ధం. ఎందుకంటే మీరు చెప్తే ప్రామాణికం కాదు. చెప్పాల్సింది మీ పోపు గారో చెప్పాలా, లేదా మీ ఖలీఫా గారో చెప్పాలా. ఖలీఫా ఉన్నాడా లేదా పక్కన పెడితే మీ మత పెద్దలు చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మతాలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మత పెద్దలు చెప్పాలి. వాళ్ళేమో ఒకవైపు ఏమంటున్నారు, ఇదే బ్రిటిష్ వాళ్ళు, ఇదే ముస్లింలు సూఫీజం నడిచినప్పుడు కానీ, లేదా బ్రిటిష్ వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు కానీ అప్పుడు మతం మార్చుకోవాలనుకున్నారు. మతాలు మార్చే క్రమంలో మా దగ్గర కులం లేదు, మా దగ్గరకు రండి అని ఆహ్వానించారు. వాస్తవానికి వాళ్ళ ఇస్లామిక్లో కానీ క్రైస్తవంలో కానీ కులం అనే కాన్సెప్ట్ లేదు. మా దగ్గర రండి అని చెప్పి ఆహ్వానించారు. ఆ రోజు వాళ్ళు ఊహించలే హిందూ సమాజం తనను తాను ఇంతగానం సంస్కరించుకుంటది అని చెప్పి వాళ్ళు అనుకోలే, ఊహించలే. కులం లేదు మా దగ్గర కులరహిత సమాజం ఉంది, రండి అని చెప్పి ఆహ్వానించారు. లక్షల మందిని వాళ్ళు మతాలు మార్చేశారు. ఈ రోజు హిందూ సమాజం తనను తాను సంస్కరించుకుంటున్న సమయంలో మా దగ్గర ఇప్పుడు మాట తిప్పేసి మాకు కూడా కుల వివక్షతలు ఎదుర్కొంటున్నాము, మమ్మల్ని కూడా మిమ్మల్ని ఎస్సీలుగా గుర్తించండి అంటే అది ఎంతవరకు న్యాయం అవుతుంది? పాయింట్ 1. ఒకవేళ నిజంగా లేదు, మీ దగ్గర కూడా కుల వివక్షతలు ఉన్నాయని అనుకుందాం. ఒకవేళ ఉంటే గనక పోరాటం జరగాల్సింది ఎక్కడ? నిన్ను స్వీకరించినటువంటి క్రైస్తవ మతంలో జరగాల పోరాటము, సంస్కరణ జరగాల్సింది అక్కడ. మీ పోపు గారు వచ్చేసి మీ మధ్యలో ఉన్నటువంటి వివక్షతలతో చెరిపివేయడం కోసం వారు కృషి చేయాలి. ఎవరైతే పిలిచినరో, ఎవరైతే పోయినరో మీరు అక్కడ తెలుసుకోవాల్సిన విషయం. నువ్వు మళ్ళీ అక్కడ ఆ ఇంట్లోకి పోయి ఈ ఇంటి కంచంలా పొత్తు కావాలంటే ఎంతవరకు న్యాయం? ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నా, సరే మా ఎస్సీల కంచంలో మీకు పొత్తు ఇస్తాం, అంటే మా ఎస్సీల రిజర్వేషన్లు మీకు షేర్ చేస్తాం. మరి మీ మైనారిటీ బెనిఫిట్స్ మా హిందూ దళితులకు కానీ, పోనీ హిందువులలో ఉన్నటువంటి వేరే వాళ్లకు మీరు షేర్ చేస్తారా? ఇవ్వరు కదా. కనీసం ఆర్టికల్ 30 ప్రకారం మీరు నిర్మించుకున్నటువంటి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించాలి. వాస్తవానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదే. మరి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మరి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వరు? 75%
మైనార్టీ పిల్ల ఏ మతం వారు మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయితే 75% సీట్స్ వాళ్ళకే రిజర్వ్డ్, 25లో మిగతా వాళ్ళకి ఇస్తారు. ఆ 25లో కూడా మతం అటు ఇటు ఉన్నటువంటి ఈ గోడ మీద పిల్లల్లాగా ఊగిసిన వాళ్ళకే ఇస్తారు తప్ప నిజమైన హిందూ పిల్లలకి ఇస్తారో ఇయ్యారో గ్యారంటీ లేదు. సో నేనేమంటున్నానంటే అటు మైనార్టీ ఎడ్యుకేషన్స్ లో ఇయ్యరు, పోని 100 ఎకరాలు 1000 ఎకరాల్లో ఉన్నటువంటి 100 year లీజ్ తీసుకున్నారు కదా చర్చిల భూములు, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి అవి. పోనీ ఆ భూములు మన మా హిందూ దళితులకు వంచుతారా మీరు? మా రిజర్వేషన్స్ అడుగుతున్నారు కదా. పోనీ వక్ఫ్ భూములు 1,00,000 ఎకరాల్లో ఉన్నాయి కదా, సెకండ్ లార్జెస్ట్ థర్డ్ లార్జెస్ట్ భూములు ఉన్నాయి. మీ వక్ఫ్ భూములు ఏమైనా వంచుతారా? పోనీ మాకు ఒక దిక్కు ఏమంటారు కొంతమంది నాయకులు, గుహానా నాయకులు నిన్న ఛాలెంజ్ చేశారు. మందకృష్ణ మాది గారు కూడా కొన్ని విషయాలు అంటున్నారు. సరే, పెద్దవారు వాళ్ళు ఉద్యమాలు చేసిరు, మాదిగ జాతి అభ్యున్నతి కోసం పోరాడినరు, వాళ్ళు మేము గౌరవిస్తాం. కానీ ఈ పోరాటంలో మాత్రం వారిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఏమంటారు, కేవలం మేము చర్చికి పోయి మొక్కినంత మాత్రాన, ఆయన మన సునీల్ బాబు కూడా ఇదే మాట అన్నాడు, చర్చికి పోయి మొక్కినంత మాత్రాన మేము క్రైస్తవులం అయిపోతామా? మేము మా సర్టిఫికేట్లో హిందూ సర్టిఫికేట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే ఉన్నాయి, ఏది మేము ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన, ఇంట్లో క్రీస్తు ఫోటో ఉన్నంత మాత్రాన, చర్చికి పోయినంత మాత్రాన క్రైస్తవులం కాదు, సర్టిఫికేట్ ఉండాలి, బాప్తిజం సర్టిఫికేట్ అని అంటున్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, రేపు ఇదే మా హిందువులలో ఉన్నటువంటి అగ్రవర్ణాలే కానీ బీసీలు నాన్ రిజర్వ్డ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నామకే వాసే సర్టిఫికేట్లు తీసుకుంటాం. మీరు ఇవ్వకపోతే ఏవి బాప్తిజం సర్టిఫికేట్లు మేమే ఒక చర్చ్ పెట్టేసి, మా వాళ్ళ కోసం మేమే ఒక చర్చ్ పెట్టి, మేమే బాప్తిజం చేపించి, మేమే బాప్తిజం సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళందరినీ నామకే వాసే క్రిస్టియన్లకు తయారు చేసి మీ మైనార్టీ ఫండ్స్ అన్ని దోసుకొని తింటాం, మీ మైనార్టీ విద్యా సంస్థలలో దూరుతాం, మీ మైనార్టీ కార్పొరేషన్లలో దూరుతాం, మీ మైనార్టీ కమిషన్లలో దూరుతాం, మీ మైనార్టీలకు దొరికే ప్రతి ఒక్క బెనిఫిట్స్ గవర్నమెంట్ బెనిఫిట్స్ దూరుతాం. మీరు ఒప్పుకుంటారా? మేము సర్టిఫికేట్లు చూపిస్తాం, మీరు చూపించినట్టే. మీరు ఏ సర్టిఫికేట్ లేదని మీరు విర్రవేగుతున్నారో ఆ సర్టిఫికేట్ మేము తయారు చేసుకొని హిందూగానే బతుకుతాం, కానీ సర్టిఫికేట్లు దొంగ బాప్తిజం సర్టిఫికేట్లు తీసుకొని మీ పొత్తులలో మేము దూరుతాం, మీ బెనిఫిట్స్ మేము తింటాం. మీరు ఊరుకుంటారా? కేవలం క్రైస్తవుల్లో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు సంబంధించిన అంశం కాదు. ఈ రోజు నేను జాగృతి ముఖంగా యావత్ దళిత క్రైస్తవ సమాజాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా, రెస్ట్ ఆఫ్ ది క్రైస్తవేత దళిత క్రైస్తవులు కదా, మిగతా సమాజం ఉంది కదా, వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. ఈ రకమైనటువంటి ఒక డిస్టర్బ్డ్ మూమెంట్ మీ కమ్యూనిటీలో వస్తే కనుక మీరు దాన్ని భరించగలుగుతారా? ఈరోజు ఏమంటున్నారు సునీల్ కుమార్ గారు, సర్టిఫికేట్ లేనంత మాత్రాన మేము ప్రాక్టీస్ చేసినంత మాత్రాన క్రైస్తవులం అంటున్నాం. క్రైస్తవులమా అంటున్నారు కదా, ఇదే మాకు కూడా వర్తిస్తుంది. మేము ప్రాక్టీస్ హిందూగానే ఉంటాము, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటాము, పొద్దున్న లేచే గుళ్ళు గోపురాలు తిరుగుతాము, కానీ సర్టిఫికేట్ బాప్తిజం తీసుకుంటాము. ఎందుకంటే మాకు చర్చ్ కట్టుకోగలుగుతాము, మేము ఒక పాస్టర్ గారిని నియమించుకోగలుగుతాము. ఎందుకంటే మీ దాంట్లో కూడా రోమన్ క్యాథలిక్స్ మొత్తం హిందువులుగానే ఉంటారు, కానీ పేరుకు మాత్రం క్రిస్టియన్సే కదా. మేము కూడా కట్టర్ హిందుత్వవాదాన్ని పాటించుకుంటూ బాప్తిజం సర్టిఫికేట్లు తీసుకుంటాం మా వాళ్ళతోటే. తీసుకొని మీరు ఆడే దొంగ ఆట మేము మా వాళ్ళతో ఆడిపిస్తాం. ఊరుకుంటారా? ఈ డిస్టర్బ్డ్ పరిస్థితులు, ఈ అల్లకల్లోలం మీ సమాజం భరించగలుగుతుందా? మొత్తం ఓపెన్ కేటగిరీ పిల్లల్ని మీ మైనార్టీ విద్యా సంస్థలలో జాయిన్ చేస్తాం, మొత్తం ఓపెన్ మా బీసీ సోదరులందరినీ కూడా మీ మైనార్టీ ఫండ్లు మొత్తం తినిపిస్తాం. ఇటు బీసీ కార్పొరేషన్లో తీసుకుంటాం, మీ మైనార్టీ కార్పొరేషన్లో కూడా తీసుకుంటాం. ఏ విధంగా అయితే మీరు మైనార్టీ ఫండ్స్ తినుకుంటే ఇంకొక ఎస్సీ ఫండ్స్ తింటారో అదే విధంగా మా బీసీలతో చేస్తాం. అవసరమైతే మా బీసీ సోదరుల పోయి వాళ్ళ కాళ్ళు మొక్కుతాం, కాళ్ళు మొక్కి మీకు బుద్ధి వచ్చేటట్టు చేస్తాం. మీరు భరించగలుగుతారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది తొండాట కాదా? మీరు ఆడితే తొండాట మాకు చేత కాదా? మేము చూపించలేమనుకుంటుర్రా? వస్తుంది కర్మ, ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు చేసే తప్పే తిరిగి నీ దగ్గరకు వస్తుంది. సో కాన్స్టిట్యూషనల్గా ఏంటంటే ఇక్కడ వాస్తవానికి వాళ్ళకి ఎటువంటి నష్టం లేదండి. వాస్తవానికి వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు. ఎస్సీలకు గురుకులాలు ఉన్నాయి పేద పిల్లలకు చదువుకోవడానికి, మైనార్టీలకు కూడా గురుకులాలు ఉన్నాయి. ఎస్సీలకు కార్పొరేషన్లు ఉన్నాయి చదువు అబ్బడానికి, వ్యాపారం చేసుకోనికి. మైనార్టీలకు కూడా కార్పొరేషన్స్ ఉన్నాయి వ్యాపారం చేసుకొని బతకడానికి. ఎస్సీలకు ఎస్సీ కమిషన్లు ఉన్నాయి, మైనార్టీలకు కూడా మైనార్టీ కమిషన్లు ఉన్నాయి. ఎస్సీలకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నాయి, మైనార్టీలకు కూడా బీసీసీ ఉంది, బీసీ కోటాలో వాళ్ళు ఫైట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ముస్లింల కోసం బీసీ కూడా ఉంది. ఇంకా ఎక్కడ నష్టం అవుతుంది అంటున్నా. మీకు ఎండ్ ఆఫ్ ది డే మీకు కావాల్సింది ఏంటంటే ఎస్సీ అనే హోదా. దేనికోసం కావాలా ఎస్సీ అనే హోదా? కూడా ఎందుకు కావాలంటే వాళ్ళకి ఎటు తిరిగి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేసి మిగతా వాళ్ళందరినీ మత మార్పిడి చేయాలనేది వాళ్ళ టార్గెట్. ఆ టార్గెట్ అచీవ్మెంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది బాగా పనికొస్తుంది వాళ్ళకి.
నిన్న సునీల్ కుమార్ గారు అన్నారు కదా 4,000 నేను ఒక్కడే 4,000 అట్రాసిటీ కేసులు పెట్టించిన. నువ్వు పెట్టించిన 4,000 అట్రాసిటీ కేసులు అన్ని నిజాయితీ గల కేసులైనా నేనంటున్నా 90% దొంగ కేసులే పెట్టింటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లుంది, వాళ్ళ మెదడుకి ఎత్తినటువంటి మతోన్మాదం ఆ విధంగా ఉంటుంది, క్రైస్తవ మతోన్మాదం. ఇదే ఒకవేళ నేను యావత్ క్రైస్తవ సమాజాన్ని నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రోజు మీ దాంట్లో మత మార్పులు పెరుగుతున్నాయన్న ఉద్దేశంతో మీరు కొంతమంది, ఇప్పుడు నేను దీన్ని దళిత క్రైస్తవులు అనే పదాన్ని వాడడానికి ఇష్టపడదు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా తప్పు. రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు ఉండదు, బీకామ్ లో ఫిజిక్స్ ఉండదు. సో ఈ బీకామ్ లో ఫిజిక్స్ గాళ్ళు ఎవరైతే మాట్లాడుతారో కొంతమంది, ఈ బీకామ్ లో ఫిజిక్స్ గాళ్ళకి నేను ఒకటి, వీళ్ళని కనుక మీరు ఎంటర్టైన్ చేస్తే, క్రైస్తవ సమాజం ఎంటర్టైన్ చేస్తే, ఈ రోజు మాతో ఆడుతున్నటువంటి ఆటనే మీ క్రైస్తవ సమాజంలో కూడా కులం అనేది రెచ్చిపోయి రేపు మీ మీద కూడా అట్రాసిటీ కేసులు పెడతారు. మీరు ఆలోచించుకోండి, మరి క్రైస్తవం కులరహిత క్రైస్తవం కావాలా, కులంతో కూడుకున్నటువంటి క్రైస్తవం కావాలా, మీరు ఆలోచించుకోండి. సో నేనేమంటున్నా అంటే వీళ్ళకి కావాల్సింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, మత ఉన్మాదం, మత వ్యాప్తి. దానికోసమే వీళ్ళు ఇప్పుడు ఈ రోజు ఎంబడి సురుకు తాకింది. జడ్జిమెంట్ మెయిన్ గా ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది, మొన్న చింతాడ ఆనంద్ విషయంలో జడ్జిమెంట్ ఏంటంటే, ఎవరైతే మతం మారుతారో దే ఆర్ సీజ్డ్ టు ఫైల్ ఎస్సీ ఎస్టీ కేసు. సింపుల్ గా అసలు వాళ్ళు ఎస్సీ అనేది స్టేటస్ ఎంబడే కోల్పోతారు అని చెప్పారు. అంటే అది ఎంత పవర్ఫుల్ జడ్జిమెంట్. ఎస్సీ ఎస్టీ స్టేటస్ కోల్పోతారు, అట్రాసిటీ కేసులు పెట్టలేరన్న అంట తాకింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు వచ్చారు. కానీ దీనికంటే ముందు ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించిన జడ్జిమెంట్లు రాలేదా? సార్ ఇచ్చినటువంటి పాంప్లెట్ చాలా ఉన్నాయి జడ్జిమెంట్స్. 2007 లో వచ్చింది, మొన్న తమిళనాడు మరియమ్మ మీద వచ్చింది, దానికంటే ముందు స్టేట్ జడ్జిమెంట్స్ వచ్చింది, స్టేట్లలో వివిధ రాష్ట్రాలలో వచ్చింది. దానికంటే ముందు 1987-86లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే ఈసారి వచ్చిన జడ్జిమెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ద్వారా వచ్చింది కాబట్టి ప్రజలకు ఒక పెద్ద మెసేజ్ వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు కూడా ఇప్పటి నుంచి పెడితే ఎంబడి పోయి సార్ ఒక ప్రూఫ్ చూపించి వీడు క్రైస్తవుడు సార్ అని చూపిస్తే వీళ్ళ అస్తిత్వాలే పోతాయి. కాబట్టి వీళ్ళ మత ప్రచారం చేసుకోలేరు. కాబట్టి ఈసారి మంటలేసింది వాళ్ళకి. లేకపోతే వాళ్ళు ఈసారి కూడా సైలెంట్ గా ఇప్పటికి కూడా ఈ జడ్జిమెంట్ వచ్చినంత మాత్రాన వీళ్ళేం దోసుక తినట్లేదా? 100% సర్టిఫికెట్లలో హిందూ ఉంటుంది, ఇళ్లలో ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పటి కూడా మస్తు మంది ఉన్నారు ఉద్యోగాలలో. సో అది కాదు సమస్య, మత మార్పిడికి అడ్డం వస్తుంది కాబట్టి ఇలా సమస్య. అదేవిధంగా వాళ్ళకి నష్టమేం లేదు కదా, ఇందాక చెప్పిన నష్టపోతుంది మేము. చెప్పును డప్పును నమ్ముకొని వందల సంవత్సరాల నుంచి వెనుకబడిపోయినటువంటి మా జాతి బిడ్డలు మేము నష్టపోయినాం. అరే కాన్వెంట్ స్కూళ్ళలో చదువుకునే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఆర్టికల్ 30 ద్వారా మైనార్టీ విద్యా సంస్థలలో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకొని మీరు బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ముందుకు పోతున్నారు. మీకు చేతనైతే, మీకు దమ్ము ఉంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఫైట్ చేయాలా. జెడ్పీఎస్ఎస్ స్కూల్లో చదువుకున్న పిల్లలు, దళిత బిడ్డలు వీళ్ళతో నీడ పోటీ పడగలుగుతారు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు వేరే ఉంటుంది. మిషనరీస్ ఫండ్స్ నుంచి పెట్టుకొని ఇంగ్లీష్ క్లాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళతో మా వాళ్ళు పోటీ పడలేకపోతున్నారు. అదే కదా సమస్య. సో ఏమంటే దీన్ని మేము అవుట్ రైట్ గా వ్యతిరేకిస్తున్నాం. మా ఎదురుగా ఎవరు వచ్చినా సరే ఈసారి వెనకాడేది లేదు, ఈ పోరాటంలో వెనకడిగేసేది లేదు. సార్ అలాగే ఇప్పుడు మత మార్పిళ్ల విషయానికి వచ్చినప్పుడు హిందూ సమాజం మీద ప్రధానంగా వాళ్ళు వేసే నింద ఏంటంటే కుల వివక్ష, మీ దాంట్లో వివక్ష ఉంది, మన దగ్గరికి వచ్చేసేయండి అంతా సమానం అని చెప్పేసేసి ఈ మత మార్పిళ్ళన్నీ కూడా భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి. రిజర్వేషన్లు అనేవి పెట్టిన ఆ తొలినాళ్లలో ఉన్న పరిస్థితులు వేరు. అయితే క్రమక్రమంగా హిందూ సమాజంలో ఎంతో మార్పులు, ఒక ఇదేంటంటే వివక్షారహితమైనటువంటి పూర్తిగా అయిపోయిందని నేను అంటలేదు, కానీ చాలా మార్పులు వచ్చినాయి. అయితే ఈ వివక్ష అనే నిందతో మత మార్పిళ్ళు చేసేటువంటి ఆ సమాజాల్లో అసలు వివక్ష లేదండి నిజంగా? కులం అన్న పాయింట్ని మినహాయిస్తే వివక్ష లేదండి నిజంగా అక్కడ? క్రైస్తవ మతంలో కూడా కుల వివక్షత ఉంది అని వాళ్ళే చెప్తున్నాం. మేము మతం మారినాం తప్ప మా కులాలు మారలేదు, మేము కుల వ్యవస్థలోనే జీవిస్తున్నాం, మేము హిందువులతో పాటే జీవిస్తున్నాం, వారి ఇంటి పక్కనే ఉంటున్నాము, కానీ మేము చర్చికి పోతున్నాము, వారి భోజనాలు తినము, వాళ్ళ ప్రసాదాలు తినము, వాళ్ళు మైసమ్మ పోషమ్మ భోజనం చేస్తే మేము తినము అని అంటున్నారు. అంటే బ్రాహ్మణ్స్ కంటే నీచంగా చూస్తారు వీళ్ళు క్రైస్తవులు. బ్రాహ్మణులు అన్టచబుల్ తెచ్చింది అనేది ఒక ప్రచారం ఉంది. సో దాన్ని నేను కూడా నమ్ముతున్నా. కానీ బ్రాహ్మణ్స్ కంటే ఎక్కువ కుల వ్యవస్థను, అన్టచబిలిటీని, అసలు నువ్వు రక్త సంబంధం ఉన్నదంటున్నావు, ఇంటి పక్కన ఇంటున్నట్టున్నావు, నువ్వు సైతాన్ అంటావు మమ్మల్ని. సైతాను, మేము దేవుని బిడ్డలం, మీరు సైతాన్ పిల్లలు, మీరు సైతాన్లకు సంబంధం అని అన్నప్పుడు నీకు రిజర్వేషన్లు అవసరమా? రెండవది, మీరు అడిగినట్టుగానే ఒక మంచి క్వశ్చన్ అడిగింది, ఈ మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే
పాపం గ్రామీణ ప్రాంతంలో కానీ నగరంలో స్లమ్లో ఉండవాడే ప్రజలు, అమాయకులు, కూలీనాలు చేసుకునే ప్రజలు, వాళ్ళు జీవించడానికి అనేక ఇబ్బందులు ఉంటాయి. ఆ క్రమంలో వాళ్ళ భర్తలు తాగుతుంటారు. రెండవది పని లేదు. సో ఈ తాగుబోతులు మార్చాలంటే దేవుని నమ్మాలి. పని దొరకాలంటే చర్చిలో కానీ స్కూల్లో కానీ పని ఇప్పియాలంటే నువ్వు మతం మారాలి. రెండవది, ఒక అమ్మాయి హిందూ కుటుంబంలో చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని పాపం వాళ్ళ బంధువు క్రైస్తవ మారిన వాడి కొడుకు ఇవ్వాలంటే ఇక్కడ మతం మారాలి. సో ఈ మతం మారితేనే వాడు బాప్టిజం తీసుకునే కదా పెళ్లి అవుతుంది. చాలా మంది నేను బాప్టిజం తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒకసారి నీకు వివాహం జరుగుతున్నప్పుడు బాప్టిజం చేస్తేనే పాస్టర్ వివాహం చేస్తారు. వివాహం జరగాలంటే బాప్టిజం తీసుకోవాల్సింది. అందరూ బాప్టిజం తీసుకున్నారు, కానీ తప్పుడుగా అబద్ధాలు ఆడుతున్నారు. ఇంత అబద్ధాల కోరలు చూడండి. అంటే ఈ మతం మారడానికి గ్రామాల్లో ఉన్న ప్రజలకు నీకు సైతాను పట్టింది, నీకు దయ్యం పట్టింది, నీకు పని దొరకాలే, దేవుని నమ్ముకుంటే దేవుడు పని కల్పిస్తుంటాడు, దేవుడు నీ భర్త తావుడు బంద్ చేస్తాడు, నీ పిల్లలకు ఎడ్యుకేషన్ కాన్వెంట్ స్కూల్లో క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్లో ఫ్రీగా హాస్టల్స్ ఉంటాయి, బట్టలు ఇస్తారు అని చెప్పి పూర్వం నుంచి ఇప్పటిదాకా కూడా ఇలాంటి ప్రచారం చేసుకుంటూ ప్రజలను మతం మత్తులో దించి నిజమైన మతోన్మాదులు. ఇప్పుడు ఈ హిందువులను ఏమంటారంటే మతోన్మాదులు అంటారు, మనువాదులు అంటారు. కానీ నిజమైన మతోన్మాదులు ఈ క్రైస్తవ ప్రచారకులు. ఈ క్రైస్తవ ప్రచారకులు ఏం చేస్తారంటే అమాయక ప్రజలను వాళ్ళను మతం మార్చుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు తాత్కాలికంగా ఆర్థికంగా సహకారం చేస్తుంటారు, బట్టలు ఇస్తుంటారు, వాళ్ళ పిల్లల స్కూళ్ళలో నేర్పిస్తుంటారు. చర్చికి పోయిన తర్వాత దేవుని ద్వారా నీకు నేను జ్యూస్ ఇస్తున్నాను, ఆ జ్యూస్ ద్వారా నీకు ఆరోగ్యం బాగుంటుంది, నీ కిడ్నీలు బాగుపడతాయి, నీ లివర్ బాగుపడుతుంది, నీ గుండె బాగుపడుతుంటుంది, నీ కనుసూపు వస్తుంది అని చెప్పి తప్పుడు ఆ ప్రచారం చేస్తూ వాళ్ళను నమ్మించి బొంకించి మత మార్పిడి చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది, ఒకసారి వాళ్ళు ఊబిలో పోయినాక అలానే ఇరుక్కపోతున్నారు. మళ్ళీ బయటకు రావడం కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చి హిందూ బంధుత్వాన్ని పంచుకుంటలేరు, అక్కడ క్రైస్తవులతో జీవించడం కూడా కష్టంగా ఉన్నది. ప్లస్ రెండవది, గత 70-80 సంవత్సరాల నుంచి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్ల కాంక్షలు కూడా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మేమేమంటున్నాం అంటే గర్వాపస్ రండి, మిమ్మల్ని ఏదో అబద్ధాలు చెప్పి మతం మార్చాను. గర్వాపస్ వస్తే ఏమైందంటే నీకు హిందూ మతంలో ఉంటాడు. ఇప్పుడైతే ఎవడు అన్టచబిలిటీ లేడు, గ్రామాలలో లేదు, అన్టచబిలిటీ లేదు, ఎవడు పని అందరూ పనిస్తున్నారు, గుళ్ళలకు రానియలేదు అన్నావు. మనమే గుళ్ళు కట్టుకుందాం, మన పోషమ్మ గుడి లేదా, గ్రామదేవత గుడి లేదా, ఊళ్ళో అది మన బొడ్రాయి లేదా, బొడ్రాయి గారు కూడా పోతుంది. హిందూ సమాజంలోని ప్రముఖ క్షేత్రాలు మీరు తీసుకున్నట్టయితే యాదాద్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, కాశీ క్షేత్రం కావచ్చు, ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి అంటరాంతరం ఉన్నది ప్రస్తుతం మనం లేదు. నేను పుట్టే ముందుకే మా తండ్రి తిరుపతికి పోయి మొక్కుబడి చేసుకొని ఆ దేవుడా నా కొడుకును ఇస్తే నేను నీ పేరు పెడతానని చెప్పి నా పేరు తిరుపతి పెట్టిండు. కాబట్టి ఆయనకు నేను పుట్టే ముందుకు ఆయనకు అన్టచబిలిటీ ఉంటే అక్కడ రానియారు కదా. నేను ఎందుకు చెప్పినంటే ఆయనకు అన్టచబిలిటీ లేదు తిరుపతి గుళ్ళో. అసలు అన్టచబిలిటీ ఎట్లా వచ్చింది? వీళ్ళని తక్కువ చేసి వీళ్ళతో శ్రమికులుగా సేవకులుగా వీళ్ళని పనిచేసుకోవడానికి చేస్తున్నప్పుడు వీళ్ళు అక్కడనే విద్య లేదు, ఉద్యోగం లేదు, భూమి లేదు, ఎలాంటి ఆర్థిక వనరులు లేవు, పిల్లలు చదివించుకుంటున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ భూమి లేని పరిస్థితుల్లో పిల్లలు చదివించుకోరు. కాబట్టి క్రైస్తవ స్కూళ్ళల్లో, మిషనరీ స్కూళ్ళల్లో మా పిల్లగాడు చదువుకుని బాగుపడి చాలని చెప్పి రకంగా మతం మారడం జరిగింది. సో మతం మారడంలో వాస్తవానికి క్రైస్తవ ఇన్స్టిట్యూషన్లు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కు విద్యనిచ్చింది. ఎందుకు చేసిండ్రు? ఈ దేశంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి కోసానికి నువ్వు విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతున్నాయో, మిషనరీ ఫండ్స్ ఏవైతున్నాయో, ఆ మిషనరీస్ ద్వారా వీళ్ళకు ఇల్లు ఇచ్చి చదువు ఇచ్చి బట్టలు ఇచ్చి ఆ పిల్లలను విద్యావంతులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ కూడా మతం మార్చడానికి, మా పిల్లగాని కూడా అలా పోదాం మతం మార్చుకుంటున్నారు. కాబట్టి కొద్ది ఆర్థిక స్తోమతను బట్టి, మాకు ఉండబడే వీక్నెస్ ను బట్టి ఈ మతం మారడం అనేది జరిగింది. దాని ద్వారా మతం మారడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. మానవులు అందరూ సమానమే, దేవుని దృష్టిలో ఒకటే అని చెప్పి హిందుత్వంలో ఉండవాడే బ్రాహ్మణిజం కానీ వేదం కానీ చెప్పలేకపోవడంతో, అంటే వేదంలో ఇది లేదు, దాన్ని ప్రచారం చేయడంలో ఇక్కడ లోపం జరిగింది. కాబట్టి ఈ సమస్య ఉంది. దీన్ని పరిశీలన తీసుకొని మనం హిందూ మతం నుంచి క్రైస్తవ మతం పోవడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ వివక్ష అన్న పాయింట్కి సంబంధించి
భారతదేశంలో మత మార్పిడి జరిగినటువంటి క్రైస్తవం విషయం మనం ప్రస్తావించాం. బయట దేశాల్లో ఎలాగుంది? బయట దేశాలలో అంటే ఇప్పుడు నల్ల జాతీయుల విషయంలో కావచ్చు, రేసిజం కావచ్చు. విదేశాలలో మనము తీసుకుంటే అందరూ క్రైస్తవులే, కానీ అక్కడ రేస్ సిస్టమ్ ఉంది. నల్ల జాతి తెల్ల జాతి అని, నల్ల జాతి క్రైస్తవం ఉంది, తెల్ల జాతి వాడు చంపుతాడు. సో అట్లనే నీకు ఆఫ్రికా ఖండం పోతే ఆఫ్రికా ఖండం అంతా నల్లగానే ఉంటారు, కానీ అక్కడ కూడా వివక్ష ఉంది. మరి అక్కడ క్రైస్తవులకు దేవుడు సమానమైనప్పుడు అక్కడ వివక్ష ఎందుకు ఉన్నది? అట్లనే ఇండియాలో కూడా ఉంది. అట్లనే ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్లో ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ అక్కడ పేదరికం ఉంది, చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళల్లో కూడా వాళ్ళ అన్టాచబిలిటీస్ ఉంది. అక్కడ కూడా అటాచబుల్ ఉంది. కానీ వాడు అల్లానే మొక్కుతాడు, వాడు క్రైస్తవ మతానికి పోడు, క్రైస్తవుడు ముస్లిం మతానికి పోడు. కానీ ఇక్కడ భారతదేశానికి వచ్చినప్పుడు చూస్తే క్రైస్తవుడు బుద్ధిస్ట్ అంటాడు. ఈ ధర్మం వేరు, క్రైస్తవ ధర్మం వేరు, బుద్ధిస్ట్ ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు. క్రైస్తవ మతం మారుతాం, హిందూ ధర్మం రిజర్వేషన్లు తీసుకుంటాం, చివరికి వస్తే నేను బుద్ధిస్ట్ అంటావు. అంటే 3 ధర్మాల మీద నువ్వు అడుగులు వేసుకొని జీవిస్తున్నావు. అదే నువ్వు విదేశాలకు పోతే అక్కడ క్రైస్తవుడు ఉంటాడు, అంతర్గతంగా వాళ్ళకి వారు ఉంటుంది, జాతులు వారు ఉంటుంది. అట్లా నేను ఆఫ్ఘనిస్తాన్ పోతే ట్రైబ్స్ ఉంటారు, ముస్లిం ట్రైబ్స్ ఉంటారు, అప్పర్ కాస్టులు ఉంటారు. ఈ 2 వర్గాల మధ్య యుద్ధం అవుతుంది, కానీ వాడు మొక్కేది ఒక అల్లకే మొక్కుతుంటాడు. నీకు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నాడు, మన ఐక్యరాజ్య సమితికి వెళ్ళి లూయిస్ పోప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, లూయిస్ పోప్ ఏమన్నాడంటే యుద్ధం జరగద్దు, మానవహారం జరుగుతుంది, ఇది చాలా ప్రమాదకరమైనది, మానవులందరూ చచ్చిపోతే ప్రమాదం ఉంటుంది అని చెప్పాడు. చెప్తే ఆయన ఏమన్నాడు ఈ వైస్ ప్రెసిడెంట్, అయ్యా ఇది ముస్లిం వర్సెస్ క్రిస్టియన్ 2 మతాల మధ్య జరుగుతుంది, పెట్రోల్ కోసం కాదన్నాడు. మీరు పత్రికలలో టీవీలలో విన్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న యుద్ధం 2 మతాల మధ్య, భారతదేశంలో రిజర్వేషన్ల మధ్య జరుగుతుంది యుద్ధం. ఇది ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి. అంటే మానవ సమాజము ఒక మత ధర్మానికి ఇస్తున్న విలువ జీవితానికి మనిషికి ఇస్తలేరు, మనిషికి విలువిస్తలేరు, మనిషి సంపదకు విలువిస్తలేరు, కానీ మతానికి ధర్మానికి ఇస్తున్నారు. ఇక్కడేమవుతుంది, క్రైస్తవ ధర్మాన్ని స్వీకరిస్తున్నాం, మళ్ళీ ఇక్కడ మా ధర్మానికి వచ్చి మా ధర్మం సొమ్ము తింటున్నాం, మళ్ళీ పోయి బుద్ధ ధర్మం అంటున్నాం. అసలు బుద్ధ ధర్మము హిందూ ధర్మానికి అనుబంధం ఉంటుంది, హిందుత్వానికి. నేను చాలా చదివాను, నేను బుక్స్ చదివాను. అతని శిష్యుడు నేను విశాఖపట్నం పోతే వాళ్ళు అక్కడ శివాసనం వేసిన బొందలు ఉంటాయి. అంటే హిందువు యొక్క తత్వము, ఎవరి తత్వము? హిందూ తత్వంలో మూలాలు ఉన్నాయి బుద్ధిజంలో. కానీ మళ్ళీ నువ్వు క్రైస్తవుడు అంటావు, క్రైస్తవుడు బుద్ధిస్టు ఎట్లయితాడు, బుద్ధిస్టు హిందువు ఎట్లయితాడు అని ఆలోచనించినప్పుడు ఇక్కడ జరుగుతున్న మానసిక పరమైన ఫిలాసఫికల్ కానీ సైకలాజికల్ కానీ ఇక్కడ అభివృద్ధి చెందడానికి కోసానికి ఆ మతాన్ని వాడుకుంటున్నాం. రెండవది ఏంటంటే బ్రిటిష్ కాలం నుంచి క్రైస్తవ మత ప్రచారానికి ఎందుకు డబ్బులు ఇస్తున్నారంటే భారతదేశాన్ని కూడా క్రైస్తవ మత దేశంగా మార్చాలనే కుట్రలో భాగంగానే ఈ పేదవాళ్ళను వాళ్ళు తీసుకొని వాళ్ళకు విద్య, హాస్పిటల్ ప్లస్ ఆర్థికంగా సహకరించారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలతో కూడుకున్న దేశం కాబట్టి ఇక్కడ ప్రజలు అంత తొందరగా, ఈవెన్ క్రైస్తవ మతస్థుడు కూడా ఈ దేశంలో క్రైస్తవ రాజ్యం రావాలంటే ఇష్టపడాడు, ఈ దేశంలో క్రైస్తవ రాజ్యం రావాలంటే ఇష్టపడాడు. కాబట్టి ఈ దేశంలో ఉండబడే సాంప్రదాయాలకు ఈ దేశాలలో ఉండబడే జీవన విధానం తేడా ఉంటుంది, సంస్కృతులకు మత ధర్మంలో తేడా ఉంటుంది. కాబట్టి విదేశాలలో 2 వర్గాలలో కూడా అక్కడ ఉండబడే ప్రజల జీవన విధానంలో కానీ సంఘర్షణలో కానీ ఘర్షణలో కానీ చాలా తేడా ఉంటుంది. భారతీయ హిందూ మతంలో ఒక అన్టాచబిలిటీ ఉంది, కానీ ఈ చంపుకోవడం తీయడం అనేది లేదు. సో అక్కడ వార్ ఇన్ బిట్వీన్ ముస్లిం టు వీకర్ సెక్షన్ ముస్లిం, క్రిస్టియన్ టు బ్లాక్ క్రిస్టియన్స్ మధ్య వార్ నడుస్తుంది, సంపకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఓన్లీ అన్టాచబిలిటీ మీదనే దాడులు జరిగినాయి. దానిలో అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో అస్పృశ్యుల కోసం రిజర్వేషన్ వచ్చింది. అస్పృశ్యులు అనేవాడు అన్టాచబిలిటీ కాబట్టి వాడికి ఆర్టికల్ 17 అమలు పరుస్తూ ఈ దేశంలో అంబేద్కర్ ఏమంటాడు, ఈ దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయాలి, కుల వ్యవస్థను రద్దు చేయాలి. కాబట్టి కుల వ్యవస్థ రద్దు అయ్యే వరకు రిజర్వేషన్ ఉండాలి. రిజర్వేషన్ కాలం ఎంత 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 75 సంవత్సరాలు నడుస్తుంది.
అంటే ఈ దేశంలో ఇంకా అన్టచబిలిటీ ఉంది, కుల నిర్మూలన జరగలే, పేదరిక నిర్మూలన జరగలే, అంటే ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనేది జరిగినప్పుడే ఆ పావర్టీ లేని సమయంలో ఏమైతుందంటే గౌరవించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రాష్ట్రంలో ఒక మంత్రి ఉంటాడు, వాళ్ళ ఫాదరు వెంకటస్వామి గారు, ఆయన సెంట్రల్ మినిస్టర్ చేసిండు, వాళ్ళ కొడుకులకు బ్రాహ్మణులను భార్యలను చేసిండు. మరి అక్కడ అన్ని కులాలు కలిసిపోయినాయి, బ్రాహ్మణ్స్ ఎస్సీలు కలిసిపోయారు. వాళ్ళకు అన్టచబిలిటీ లేదు, ఉందా? వాళ్ళ పిల్లలకు ఉందా? ఉండదు కదండి, పిల్లలకు లేదు. కాబట్టి ఎవరైతే ఆర్థికంగా ఎదుగుతారో, సంపదలో బాగుంటారో, విజ్ఞానంలో బాగుంటారో, చదువులో బాగుంటారో వాళ్ళ పిల్లలకు ఎలాంటి అన్టచబిలిటీ లేదు. కాబట్టి అలాంటి వ్యవస్థ రావాలని ప్రపంచవ్యాప్తంగా అంటే విదేశాలలో కానీ భారతదేశంలో కానీ అలాంటి వ్యవస్థ రావాలి. ఆ వ్యవస్థ వచ్చినంత వరకు రిజర్వేషన్ ఉంటాయి. ఆ రిజర్వేషన్లు ఓన్లీ హిందూ మాలమాది ఉపకులాలకే, అవి ఓన్లీ మాలమాది ఉపకులాలకి ఎందుతాయి. కాబట్టి విదేశాలలో చూసుకున్నా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భారతదేశం నుంచి వెళ్ళిపోయిన హిందువులు అమెరికాలో, ఇంగ్లాండ్లో ఉండకూడదు, నువ్వు రిటర్న్ పంపించండి, తీసుకొచ్చుకోండి, అక్కడ ఎందుకు ఉండాలి, మా క్రైస్తవ దేశం అని చెప్పి మన పెద్ద మనిషి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఎంత అన్యాయం. కాబట్టి హిందువులు భారతదేశం నుంచి అమెరికా పోయినా, ఇంగ్లాండ్ పోయినా, జర్మన్ పోయినా, ఆఫ్రికా పోయినా అక్కడ గుళ్ళు కట్టుకొని హిందూ మతాన్ని ప్రసారం చేస్తున్నారు, హిందువులోనే జీవిస్తున్నారు, హిందువులోనే ఆహారం తింటున్నారు. అక్కడ స్థానికులు కూడా ఎంతో మంది పద్ధతులు చూసి వస్తున్నారు సార్. నేను ఏమంటా, పెద్ద మనిషి ఆ మాట అన్నాడు, బాగుంది. మరి గర్వాప్సి అంటారు కదా, మరి అన్ని దేశాల్లో ఉన్నటువంటి హిందువులే మెజారిటీగా పోతారు కదా, ఆ హిందువులందరినీ కూడా మరి భారతదేశంకి గర్వాప్సి పిలిపించేయండి, మరి అయిపోతుంది కదా అని అంటారు కదా. మరి సరే, వాళ్ళందరినీ కూడా భారతదేశానికి ఒకవేళ గర్వాప్సి పిలిచినమే అనుకోండి, మరి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర మతాలు, ఒకరికేమో 56 దేశాలున్నాయి, ఒకరికేమో 150 దేశాలున్నాయి. మరి ఈ మతాలను నమ్ముకోవాలని అందరినీ పంపించేస్తారా? దానికి మరి ఇదే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి దానికి మరి టేకేదారి తీసుకోగలుగుతాడా? బాధ్యత తీసుకోగలుగుతారా? తీసుకోలేరు కదా. మరి అట్లా అంటే ఆ మతోన్మాదము, హిందూ సామ్రాజ్యం కోసం మైనార్టీలను నిలగొడుతున్నారు. మరి మీరన్న మాటకి దేని అర్థం వస్తుంది? ఈ ఇతర మతాల దేశాలలో హిందువులు ఉండొద్దు అన్నప్పుడు మరి హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి భారతదేశంలో ఇతర మతాలు ఉండొద్దు అన్నట్టే కదా అర్థం. మరి దానికి మరి వీరు బాధ్యత తీసుకుంటారా? కాబట్టి ఇట్లా అర్థం లేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అది లాజికల్ గా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రిజర్వేషన్ ఫస్ట్ సైమన్ కమిషన్ నుంచి తీసుకొని సపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ కాను తీసుకొని గాంధీజీ గారికి, అంబేద్కర్ గారికి జరిగినటువంటి పూనా ప్యాక్ట్ ఏదైతే ఉందో అది కేవలం దాని విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కేవలం 2 వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి అండర్స్టాండింగ్ కాదు. అది ఒప్పందం. పూనా ఒడంబడిక అనేది 2 వ్యక్తుల మధ్యలో జరిగింది కాదు, 2 వర్గాల యొక్క ఆలోచనల మధ్యలో వచ్చినటువంటి ఒక బిడ్డ అది, అంటే ఒక రిజల్ట్ అది రిజర్వేషన్స్ అనేటివి. సో ఇది 2 వర్గాలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఏది ఎస్సీస్, రెస్ట్ ఆఫ్ ది ఎస్సీస్, అదే హిందువులలో మెయిన్ గా. సో రిజర్వేషన్ అనేది కేవలం ఎస్సీలకు సంబంధించినది కూడా ఆలోచించడం తప్పు. ఎస్సీల పట్ల జరిగినటువంటి ఒక తప్పిదానికి హిందూ సమాజం తనకు తాను వేసుకోవడంలో ఇష్టంగానే వేసుకున్నటువంటి ఒక కాంపెన్సేషన్. సో దీనికి ఆయన ఇష్టం వచ్చినటువంటి వక్రార్థాలు చెప్పేసి తనకు నచ్చినట్టు వక్రమైనటువంటి భాషలో అర్థాలు చెప్తే అది ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఈరోజు. అఫ్ కోర్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి వల్ల దళితులు అందరూ కూడా విద్యావంతులు అవుతున్నారు, రిజర్వేషన్ ఫలాలు వాడుకుంటున్నారు. మేము కూడా మాకు కూడా చరిత్ర చదువుతున్నాము, కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోగలుగుతాము, లా చదువుకున్నాము, లాని అర్థం చేసుకోగలుగుతారు. దాని యొక్క వెనుక ఉన్నటువంటి నిగూఢ అర్థాలను, రిజర్వేషన్లు కేవలం హిందువులకు మాత్రం ఎందుకు పెట్టారన్న నిగూఢ అర్థాలను కూడా అర్థం చేసుకుంటారు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఈరోజు రిజర్వేషన్స్ అనేటివి ఇతర మతాలకు ఇస్తే, వెరీ పర్టికులర్లీ అబ్రామిక్ రిలీజియన్స్ కి ఇస్తే, ముస్లింలకు, క్రైస్తవులకు ఇస్తే జరిగే ప్రమాదం నేను ఒకటి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ భారతదేశం నుంచి విడిపోయినటువంటి దేశాలు. ఈ 2 దేశాలలో ఇంతకు ముందుకు పూర్వం దళితులు లేరా? అంటరానితనం ప్రాక్టీస్ అక్కడ లేకుండానా? ఉన్నది కదా. జోగేంద్రనాథ్ మండల్ అనేటటువంటి పెద్ద మనిషి ఏ దేశాలలో ఆయన స్థిరపడ్డాడు? ఇదే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈచ్ పాకిస్తాన్ లోనే కదా. మరి జోగేంద్రనాథ్ మండల్ గారు సపరేట్ గా పోయినప్పటికీ కూడా ఆయనకు రిజర్వేషన్ అనేది అక్కడ లభించిందా? సరే అనుకుందాం, లభించిందా? లభించలేదు కదా. పోని ఈ వెస్ట్ పాకిస్తాన్, ప్రస్తుత పాకిస్తాన్ లో దళితులు లేరా? పోనీ వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్స్ లభించినాయా? ఎందుకు లభించలేదంటే ముస్లిం జీవన విధానంలో, క్రైస్తవ జీవన విధానంలో
కులం అనేటటువంటి కాన్సెప్ట్ లేదు. ఈ రోజు ఒకప్పుడు కులం లేదు, మా మతంలోకి రండి అని ఆహ్వానించింది వాళ్ళే. ఈ రోజు మా దాంట్లో కూడా కుల వివక్షతలు ఉన్నాయి, మాకు కూడా రిజర్వేషన్స్ అని మాట తిప్పుతుంది వాళ్ళే. రేపు ఇదే దేశాలు గనక ఇస్లాం దేశంగానో క్రైస్తవ దేశంగానో రూపాంతరం చెందితే గనక ఆ రోజు మళ్ళా లేలే మా దాంట్లో కులమే లేదు, కులం అనే కాన్సెప్టే లేదు, రిజర్వేషన్ తీసేసేయాలని చెప్పడానికి కూడా వెనక్కిపోరు. అదేది మరి ఎట్లా ముస్లిం దేశంగా క్రైస్తవ దేశంగా మారిపోయే ప్రమాదం ఉందంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. వన్ థింగ్, పూర్తి దేశం మారపోయినప్పటికీ కూడా కాశ్మీర్లో, భారతదేశం అంతర్భాగంగా ఉన్నటువంటి కాశ్మీర్లో దళితులకు 70 ఏళ్ళ దాకా రిజర్వేషన్లు ఇవ్వలేదు. అవునా? అంటే వాళ్ళ కాన్సెప్ట్ లేదు, ఇచ్చే కాన్సెప్ట్ లేదని క్లియర్గా అర్థమవుతుంది. మరి రేపు ఇదే రిజర్వేషన్స్ గనక ఈ అబ్రహమిక్ రిలీజియన్స్కి ఇస్తే, క్రైస్తవంకో ఇస్లాంకో ఇస్తే గనక వాళ్ళు, మీరు సింపుల్గా ఆలోచించండి, వాళ్ళ మత వ్యాప్తి కోసము వాళ్ళు ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనే దాన్ని ఎంత దుర్వినియోగం చేస్తారో మీరు ఆలోచించండి. ఆ దుర్వినియోగంలో భాగంగా ఎంతమంది బీసీలు కానీ ఓసీలు కానీ ముఖ్యంగా ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి సంఘటనలు కూడా చాలా చూపిస్తాయి. ఇదే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరి పరిస్థితి ఏంది అంటే, వాళ్ళందరూ ఇక తప్పని పరిస్థితులలో బలవంతపు మత మార్పిళ్ళు, అంటే తప్పని పరిస్థితులలో మతం మారాల్సి వస్తుందా రాదా? ఆ తప్పని పరిస్థితులలో మతం మారినప్పటికీ కూడా మళ్ళీ ఎండ్ రిజల్ట్ ఏమొస్తుంది? ఈ మతాలు కనుక మెజారిటీగా అయిపోయిన రోజు అదే రిజర్వేషన్ తీసేస్తారు. అంటే ఈ మతాలు క్రైస్తవ దేశంగానో లేదా ఇస్లామిక్ దేశంగానో మతం పూర్తిగా రూపాంతరం చెందితే గనక మొదట నష్టపోయేవాడు ఇదే ఎస్సీలు, దళితులు. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ లో లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను కదా, 100% లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. కల్లారా సజీవ సాక్ష్యాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ విధమైనటువంటి వాదన చేయడం అనేది ఫస్ట్ స్టేజ్ లో వీళ్ళకు ఎస్సీ హోదా ఇస్తే గనక నెక్స్ట్ స్టేజ్ లో జరిగే ప్రమాదం ఇదే. ఫస్ట్ స్టేజ్ లో కనిపించేది బాగుంటది, మేము మతం మారినా కూడా మాకు రిజర్వేషన్స్ వచ్చేసినాయి అవి ఇవని. ఆ రిజర్వేషన్స్ వాడి వీళ్ళు ఎన్నుకునేటటువంటి మిషనరీసే గాని, జిహాదీ తీవ్రవాద సంస్థలే గాని వాటిని వాడుకొని ఒకప్పుడు కత్తిని వాడారు మతాలు మారడానికి, ఈ రోజు కళాన్ని వాడతారు. ఇష్టం వచ్చినట్టు అట్రాసిటీ కేసులు కానీ, వారి వెనుక ఉన్నటువంటి వివిధ రకరకాలమైనటువంటి దుష్ప్రయోగాలు కానీ చేసి ఇదే ఉన్నటువంటి వాళ్ళందరినీ కనుక మతం మార్చే కుట్రలు చేసినాను అనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ వచ్చే రిజల్ట్ ఏంటి? ఇస్లామిక్ నేషన్ గానో క్రైస్తవ నేషన్ గానో వచ్చింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ పోయి నష్టపోయేవాడు ఇదే దళితుడు. 100% ఈ కుట్ర అనేది దళితుల్ని నాశనం చేయడం కోసము, రిజర్వేషన్ల పూర్తిగా తొలగించడం కోసం చేస్తున్నటువంటి కుట్రలే ఇవి. దీని వెనక క్రైస్తవ మిషనరీలు ఉన్నాయా, ఇస్లామిక్ జిహాదీ సంస్థలు ఉన్నాయా మాకు తెలియదు, కానీ జరుగుతున్న ఎండ్ రిజల్ట్ మాత్రం అదే వస్తుంది. సో దీన్ని కూడా దయచేసి దళిత సమాజం అందరూ కూడా ఆలోచించాలా. ఈ రోజు కంటికి కనిపించేది కాదు, విద్యావంతులము, చదువుకున్నాము, రేపటి రిజల్ట్ మన భవిష్యత్ పిల్లల రిజల్ట్ కూడా ఆలోచించండి. దాంట్లో ముఖ్యంగా ఇంకో విషయం చెప్తా. బ్రిటిష్ వాడు 300 సంవత్సరాలు పాలించాడు కదా, ఎక్కడైనా వాడు ఈ జాతి వెనుకబడ్డది, ఈ జాతి నష్టపోయింది, వీళ్ళకు మేము ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి సైమన్ కమిషన్ వచ్చి సపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ పెట్టి డివైడ్ అండ్ రూల్ పాలసీ తేవాలనుకున్నాడు తప్ప ఈ జాతికి ప్రత్యేక అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఎక్కడైనా ఆలోచించిందా? సరే, మైనార్టీస్ వాళ్ళ స్కూళ్ళు పెట్టిండు, కొంత అక్కడ స్కూళ్ళల్లో వాటిలలో చదువుకునే అవకాశం ఇచ్చిండు, అది ఓకే. కానీ ఈ అన్టచబిలిటీ అనేటటువంటి దాన్ని మొత్తం వేళ్ళు ఊలుకుపోయినటువంటి ఈ ఏమంటారు అంటరానితనాన్ని పూర్తిగా తీసేయాలని చెప్పి ఎక్కడన్నా ఒక చట్టం తెచ్చిండా? ఎందుకు తేలేదు? నువ్వు తలుచుకుంటే తెచ్చేవాడివి కదా, తుపాకీ గుండు నీకు అండగా ఉంది కదా, అది తేలేదు. అది తేకుండా ఏం చేసిండు అంటే మత మార్పిడి చేసిండు. అంటే క్రైస్తవుల రూపంలో ఉన్నటువంటి ఈ బ్రిటిష్ రూపంలో ఉన్నటువంటి క్రైస్తవులకు వాళ్ళకి కావాల్సింది సామాజిక సంస్కరణ కాదు, వాళ్ళకు కావాల్సింది మత మార్పిడి. ఒకవేళ వాడు మత మార్పిడి చేయకుండా సామాజిక సంస్కరణ తెచ్చుంటే మత మార్పిడి అనేది పెరగకపోయేది. సో దీనంతా కూడా భయంకరమైన కుట్ర ఉంది. ఆ బ్రిటిష్ వాడు మమ్మల్ని చదివిపించిండు, అది చేసిండు, ఇది చేసిండు అంటే, మరి చదివిపించినోడు మరి అంటరాంతనాన్ని మాత్రం తొలగించడానికి చట్టాలు ఎందుకు తేలే? మరి రూల్ చేసింది వాడే కదా. ఎందుకంటే వాడికి నువ్వు అంటరాని వాడిగా, నువ్వు నీ పై నుంచి అంటరాంతనం పోవాలి, అస్పృశ్యత పోవాలి, కుల వివక్షతలు పోవాలని వాడికి లేదు. ఎందుకంటే వాడు పాలసీ డివైడ్ అండ్ రూల్ పాలసీ. వాడికి కావాల్సింది ఏంటంటే ఈ కారణం చూపించి నిన్ను మతం మార్చుకోవాలనేది కావాలి వాడికి. సో ఈ కుట్రలు, ఆ బ్రిటిష్ కుట్రలు ఆ రోజు ఉన్నట్టే ఈ రోజు కూడా క్రైస్తవ మిషనరీలు కొంతమందిని ముందు పెట్టి ఈ విధంగా నడిపిస్తున్నాయి. దీన్ని అప్పుడంటే సమాజంలో నడిచిపోయిండొచ్చు, ఇప్పుడు చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దానిపైన పోరాటానికి ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవం ఈ దేశంలోకి ప్రవేశించడానికి ముందు, అంటే బ్రిటిష్ వారి రూపంలో ప్రవేశించడానికి ముందు దళిత సామాజిక వర్గానికి విద్యా అవకాశాలు ఆనాడున్న హిందూ సమాజంలో
ఏ విధంగానూ లేదంటారు, అసలు ఏం లేదా? వీళ్ళు చాలా ప్రచారం ఆ వర్గంగా చేస్తున్నారు కదా హిందూ సమాజంలో, అసలు ఏమీ లేదు. వాస్తవానికి ఈ తెలంగాణలో మాత్రం మనకు బ్రిటిష్ వాడు పరిపాలించలేదు. ఓన్లీ ముస్లిమ్సే నిజాం పాలన జరిగింది. నిజాం పాలనకు ముందు తర్వాత నిజాం పాలన కూడా మాకు విద్య అందలేదు. విద్య అందినా కూడా వాళ్ళు ఉర్దూ లాంగ్వేజ్ డెవలప్ చేసుకున్నారు. జరాకో అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని ఏం చేసిందంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడే ప్రజలందరినీ ముస్లిమ్స్ కు మార్చుకొని వాళ్ళ పాలన సౌలభ్యంగా పెంపొందించుకోవడానికి అక్కడ అరబిక్ అండ్ ఉర్దూ నేర్పించడం ప్రయత్నం చేసింది. అరబిక్ అండ్ ఉర్దూ నేర్పించడం జరిగింది. ఆ ఉర్దూ నేర్చుకున్న వాళ్ళకు కులంతో సంబంధం లేకుండా మతం మారిన వాళ్ళందరికీ ఉద్యోగం ఉపాధి కల్పించారు ముస్లిమ్స్. ఆంధ్రాకు సౌత్ ఇండియా తీసుకుంటే క్రైస్తవులు వచ్చి ఇక్కడ 1786లో మత మార్పులు మొదలుపెట్టారు. 1786లో మొదలుపెట్టినప్పుడు మొదట ఆంధ్ర, మద్రాసు, కేరళ లోపల బ్రిటిష్ పాలనకు అనుకూలంగా వాళ్ళు ఇంగ్లీష్ విద్యను ఇచ్చారు. వాళ్ళు ఇక్కడనేమో ఉర్దూ విద్య, అక్కడేమో ఇంగ్లీష్ విద్య. వీడు ఎటురానోడు తెలుగు మాట్లాడు ఏ విద్య నేర్చుకుంటాడుగా? వీడు ఉర్దూ నేర్చుకోవాలంటే వీడికి రాయరాదు, ప్లస్ పని చేసుకోవాలి, కూలి చేసుకోవాలి, బతకాలి, జీవించాలి, కుటుంబాన్ని చేసుకోవాలి, కూతురు పెళ్లి చేసుకోవాలి. కూతురు పెళ్లి చేయాలంటే కొడుకు బిడ్డలు అందరూ పని చేయాలి. విద్య లేదు. అక్కడ క్రైస్తవ మతం మాత్రం విద్యను ఇచ్చారు. ఇప్పుడు అడ్వాన్స్ గా ఇండియాలో ఉండబడే ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఆంధ్ర, మద్రాసు, కేరళ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు గత 78 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పాలన మీద డామినేషన్ చేస్తూ రాజ్యాధికారంలో భాగస్వాములై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ఐ ఇక్కడ ఉండబడే క్రైస్తవులకు మాత్రమే హెల్ప్ చేయడం జరిగింది. ఈ హిందూ చదువుకోలేని వాళ్ళు కదా హిందువులందరూ, వాళ్ళకి ఎలాంటి సహకారం అందలే. ఇప్పుడు 2000 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ పాలనలో కానీ స్వతంత్రం వచ్చినాక కూడా సౌత్ ఇండియాలో ఇంత అన్యాయం జరిగిందంటే మామూలు అన్యాయం కాదు హిందూ ఎస్సీలకు. సో కాబట్టి నా పేరెంట్స్ చదువుకోలేదు. నేను చెప్తాను, నా తల్లిదండ్రులు చదువుకోలేదు, వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోలే, మా చిన్నయ్యలు పెద్దనాయలు చదువుకోలే. అదంతా ఎందుకు? మా విలేజ్ లో మొట్టమొదటి ఎడ్యుకేటెడ్ నేను. మా అన్నదమ్ములు అంటే మా బంధువులు కులపులు అందరూ పాలేరులుగా ఉన్నారు, జీతగాలుగా ఉన్నారు ఆసామ దగ్గర. ఇప్పుడు వాళ్ళ పిల్లలను చదివించుకున్నారు, నన్ను చూసి వాళ్ళ పిల్లలను చదివించారు. కాబట్టి చదువు అనేది మొదటి జనరేషన్ గ్రామీణ ప్రాంతంలో, నా తర్వాత వచ్చిన చిల్డ్రన్స్. కాబట్టి విద్యాపరంగా తెలంగాణలో మాలమాదిగలు ఇద్దరు కూడా, మాలమాదిగలు మా ఆదిన కులాలు సింధు మాదిగ, డక్కలి, మాస్టర్ వాళ్ళకి ఇప్పుడిప్పుడే విద్యకు వస్తున్నారు పాపం. వాళ్ళు ఏదో వేషాలు వేసుకొని కథలు చెప్తూ, జామ పురాణం చెప్తూ, అలిరాని పురాణం చెప్తూ, లేదు ఇంకో రాజు గురించి చెప్తూ వాళ్ళు జీవించేవాళ్ళు. మేము త్యాగం చేస్తుండేవాళ్ళు. త్యాగం అంటే మమ్మల్ని భిక్షం అడగారు, త్యాగం అడుగుతారు. ఆ త్యాగానికి మా ఇంట్లో ఉన్నా లేకపోయినా మేము అప్పు చేసి వాళ్ళకు ఆహారాన్ని అందించే వాళ్ళం. సో అప్పటికి కూడా మాకు విద్య లేదు మా వాళ్ళకు. సో విద్య అనేది వెనకబడడానికి కారణము కుల వ్యవస్థే. కుల వ్యవస్థలో హిందూ వ్యవస్థలో కుల వ్యవస్థ. కాబట్టి దీన్ని క్రైస్తవ మతం మారిన ఐఏఎస్ ఆఫీసర్లు, క్రైస్తవ మతం మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మా మీద కుట్ర చేశారు. ఈ మధ్యలో దళితులు అంటున్నారు. దళితులు అనే పదం నేను హైకోర్టు, సుప్రీంకోర్టును సమర్థిస్తున్నా. దళిత వాడకూడదు. ఎందుకంటే దళిత అంటే విచ్చలవిడి అక్రమ సంబంధాలు పుట్టిన వాళ్ళు. దళిత అనే పదం మీరు డిక్షనరీలో చూడండి, లేదా మీరు ఈ క్రోమ్లో కొట్టి చూడండి. సో మేము దళితులం కాదు, ప్యూర్ హిందూ ఇండియన్స్. మేము నియమైన దేశభక్తులము, మేము నియమైన జాతి బిడ్డలము. ఆది జాంబవుని మూలం అంటే ఆది మూలాల నుంచి వచ్చిన జాతి దైవజాతి మాది. కాబట్టి మేము ప్రేమికులము, అందరినీ ప్రేమిస్తాం, అందరి కోసం పనిచేస్తాం, అందరినీ మేము స్వాగతిస్తుంటాం, ఆహ్వానిస్తుంటాం. కాబట్టి మేము అన్టచబిలిటీ కావచ్చు కానీ మనసున్న వాళ్ళము, మానవాదిగా ప్రేమించే వాళ్ళం. సార్ చెప్పినట్టు నిజంగా బ్రిటిష్ వాడు అంటే మీరు అడిగిన ప్రశ్నలో బ్రిటిష్ వాడే కనుక అంత ఎడ్యుకేషన్ ఇచ్చిండు అడపాదడప కోటికో నూటికో కూడా పెట్టింటాడు. వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసము, వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళని తయారు చేసుకోవడం కోసము, వాని భాష నేర్పించడం కోసము పెట్టుంటాడు. కానీ నిజంగా మనలో అంటే దళితులను, ఎస్సీలను పూర్తిగా వాళ్ళకు ఒక అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలా, సంస్కరించాలా, వాళ్ళకు సహాయం చేయాలా అనేటటువంటి ఉద్దేశంతో పెట్టుంటే అందరినీ చదివించాడు. అందరినీ కాకుండా ఎంతో కొంతమంది చదివించాడు. ఇప్పుడు సార్ చెప్పిండు
వాళ్ళ తాతలు చదువుకోవాలి, వాళ్ళ తండ్రులు చదువుకోవాలి. నేనైతే సార్లో వాళ్ళ కొడుకు వయసు నేను, ఉమ్. మరి మా తాత కూడా చదువుకోలే కదా. ఇప్పుడు నిజంగా బ్రిటిష్ వాడు అంత చదువు చెప్పిన ఉంటే, నిజామోడు అంత చదువు చెప్పిన ఉంటే, మరి మా తాతలు చదువుకునే ఉండేవాళ్ళు కదా. మరి వీళ్ళకి అందరికీ మీరు ఎవరినంటే టచ్ చేయండి, 1,00,000లో ఒక్కడు ఎవడో అప్పుడు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి స్కూల్లో చదువుకున్నాడు ఒక్కడు దొరుకుతూ ఉండొచ్చు. ఆ ఒక్కడిని చూపించేసి అందరికీ బ్రిటిష్ వాడు దళితుల దగ్గర తీసుకుంటుండ్రు, ఎస్సీల దగ్గర తీసుకుంటూ పెట్టి ఆ కొన్ని లక్షల మందిని మతాలు మార్చేసి ఈ రోజు మళ్ళీ మాట తిప్పేసి. నేనంటే బ్రిటిష్ వాడిని కుట్రలను అర్థం చేసుకోవాలంటే అవి చాలా ఘోరంగా ఉంటాయి. ఈ రోజు కూడా భారతదేశం పైన విపరీతమైనటువంటి చర్చిల నిర్మాణం ఎందుకు జరుగుతుంది? రికార్డులలో మాత్రం క్రైస్తవులు అంటోడే ఉండడు, కానీ చర్చిలు మాత్రం హియరింగ్ డిస్టెన్స్, సీయింగ్ డిస్టెన్స్, లిజనింగ్, అదే సీయింగ్ డిస్టెన్స్, లిజనింగ్ డిస్టెన్స్ మీద చర్చిలు నిర్మాణం చేస్తారు. దేనికోసం చేస్తారు? నువ్వు నిజంగా నీ లోపల అంత ఆత్మశుద్ధి ఉంటే గనక, ఎస్సీల పట్ల అంత ప్రేమ ఉంటే గనక, నువ్వు ఒకవైపు చేతిలో అన్నం ముద్ద పెట్టి ఇంకోవైపు చేతిలో బైబిల్ పెట్టేది లేకుండే, ఆకలి తీర్చాలనే ఉద్దేశం ఉంటే అన్నం ముద్ద పెట్టాల్సింది. ఒకవైపు అన్నం ముద్ద పెట్టి ఇంకో దిక్కు బైబిల్ పెట్టినావు, ఒక దిక్కు సైన్యంలో చేసుకొని తుపాకి పెట్టినావు, ఇంకో దిక్కు బైబిల్ పెట్టినావు. ఇక్కడ అర్థమవుతలేదా నీ ద్వంద్వం? ఇది నీ స్వార్థ బుద్ధి ఏందనేది నేనే అర్థమవుతుంది. అంటే నువ్వు వాడుకోవడం కోసం, నీ అవసరాలు తీర్చుకోవడం కోసం పెట్టినావు తప్ప, నీ మతంకి పెంచుకోవడం కోసం పెట్టినావు తప్ప నిజంగా దళితుల మీద ప్రేమతో పెట్టినావా? రాను రాను దళితుల పరిస్థితి ఏమైంది? క్రైస్తవంలో మారిపోయిన వాళ్ళు సారన్నట్టు హిందూ సమాజంలో జరిగినటువంటి ఈ వివక్షతలు, వాటిపైన చేయాల్సినటువంటి పోరాటాల నుంచి క్రైస్తవులు తప్పుకున్నారు. చిన్నగా బాగా డెవలప్డ్ అయినటువంటి క్రైస్తవులు తప్పుకున్నారు. మాకు సంబంధం లేదు, మా మతమే కాదన్నట్టు తప్పుకున్నారు. అంటే ఏ అవసరంలో అయితే నువ్వు దళిత చదువుకున్నావు, నీ సమాజానికి తోడుగు నిలబడాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలియదు మాత్రం క్రైస్తవం స్వీకరించాలి, ఇస్లాం స్వీకరించాలని ఎందుకు పోలేదు వాళ్ళు? నువ్వు ఏ ఇంట్లో అయితే నీకు రుగ్మతలు ఉన్నాయో ఆ ఇంటిని శుభ్రం చేసుకోవాలంటే నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలా. ఆ ఇల్లు వదిలిపెట్టి పక్కన వెళ్ళిపోయి ఆ ఇల్లు శుభ్రంగా లేదు, శుభ్రం కావాలి, శుభ్రం ఎందుకు? నీకు హక్కేముంటది? నువ్వు ఏ టైంలో అయితే చదువుకున్న వాడిగా నువ్వు ఇంట్లో ఉండి ఈ యొక్క బిడ్డల కోసం నువ్వు తోడు నిలబడాలో, పోరాటం చేయాల్సిన సమయంలో తప్పించుకొని తిరిగి ఈ రోజు మళ్ళీ తిరిగి వచ్చి మాకు కూడా రిజర్వేషన్లు వర్తించాలంటే ఎట్లయితుంది? బౌద్ధం తీసుకోవాల్సింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించలేదు, బౌద్ధం తీసుకోవాల్సింది, అది తీసుకోలేదు, క్రైస్తవం స్వీకరించినావు. ఎందుకంటే నీకు అక్కడ లాభం జరుగుతుంది. సో రిజర్వేషన్ ఈజ్ ఆల్ అబౌట్, ఫైనల్ నేను చెప్పేది అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ని ఎవరికి ఆల్రెడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇద్దరం ఉన్నామండి, సార్ ఆల్రెడీ భోజనం చేసి వచ్చిండ్రు, నేను చేయకుండా వచ్చిన, మీరు ఇద్దరికి ఆఫర్ చేసారు, సార్ ఏమంటారు? తినమంటే నాకు వద్దండి, నేను తినేసి వచ్చానంటారు. ఇది భగవంతుడు, నేనేమంటాను? లేదంటే తింటాను ఆకలిగా. ఇది భగవంతుడు పెట్టిన లా. ఇది కడుపులో ఆయనకు ఆల్రెడీ కొద్దిగా అన్నం ఉంది కాబట్టి ఆయన వద్దు అంటున్నాను, నాకు లేదు కాబట్టి నేను కావాలంటున్నాను. సింపుల్ అండర్స్టాండింగ్ రిజర్వేషన్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎవరికి ఎంత పెట్టాలా? సరే లేదు సార్ కొద్దిగా తినండి, కొంచెం ఆకలి ఉండింటుంది కదా, కొద్దిగా తినండి, ఆయన కొంచెం పెట్టు, నాకు ఆకలి ఎక్కువ ఉంది, నాకు ఎక్కువ పెట్టారు. ఒకటి దగ్గర ఆల్రెడీ ఫుల్ టైట్గా తినొచ్చు, వాడికి అవసరం లేదు. సమాజానికి ఇంతల్ని అర్థం చేసుకోవచ్చు. సో ఏమంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపర్చునిటీస్లో క్రైస్తవులకు ఏం లాభం జరిగింది హిస్టారికల్గా, ముస్లింలకు ఏం లాభం జరిగింది హిస్టారికల్గా, ఎవరు రాజ్యాధికారంలో ఉన్నారు, ఎవరు వివక్షతలు ఎదుర్కొన్నారు, ఎవరు విద్యకు దూరంగా ఉన్నారు, ఊరికి దూరంగా ఉన్నారు, బడికి దూరంగా ఉన్నారు, గుడికి దూరంగా ఉన్నారు, బావికి దూరంగా ఉన్నారు, చెరువుకు దూరంగా ఉన్నారు. ఇది గమనించే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్స్. అందరికి ఇవ్వాలనుకుంటే అందరికి ఇస్తుండే, మత ఆధారంగా కాదు ఇచ్చింది రిజర్వేషన్స్. కులానికి సంబంధించి ఏ కులం ఏ మతంలో ఉండి వెనకాడబడిపోయింది అనేది ఆ ఆధారంగా ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఈరోజు మేము ఆర్టికల్ 25 మాకు వర్తించదంట. ఎస్, మందకృష్ణ గారు మరి పదే ఆర్టికల్ 25 వారు విశ్లేషిస్తున్నారు. ఆర్టికల్ 25 చదివేదానికంటే ముందు ఆర్టికల్ 15, 16 ప్రాపర్గా చదివి ఆర్టికల్ 15, 16లో కూడా అంటే ఈ యొక్క ఆర్టికల్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఆర్టికల్లో కూడా ఎక్కడైతే దళితులకు, ఎస్సీలకు వెల్ఫేర్ చేయాలనుకుంటారో, వాళ్ళకి సపరేట్ రక్షణలు ఇస్తున్నారో, ఆ రక్షణలు ఇచ్చే టైంలో సింపుల్ అక్కడ ఒక క్లాజ్ ఉంటుంది, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షాల్ అబ్స్ట్రక్ట్ స్టేట్ డూయింగ్ స్పెషల్ అంటే ప్రివిలేజ్ వాట్ ఎవర్ రిజర్వేషన్స్, వెల్ఫేర్ స్కీమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టేట్ చేసే విషయంలో ఈ ఆర్టికల్ అడ్డు రాదు అని అంటారు. అదే విధంగా ఆర్టికల్ 25లో కూడా సబ్ క్లాస్ 2 చదవాలా. సబ్ క్లాస్ 2లో కూడా ఇదే మాట ఉంటుంది, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షాల్ అబ్స్ట్రక్ట్ ద స్టేట్ ఫ్రమ్ డూయింగ్ స్పెషల్ ప్రివిలేజెస్ ఆర్ వెల్ఫేర్ స్కీమ్ టు ది డిప్రెస్డ్ క్లాసెస్ అని. మరి అది చదవరా? సో
ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యేక రక్షణలు ఇచ్చే విషయంలో ఏ ఆర్టికల్ కూడా అడ్డు రాకూడదు అనేదే దాని యొక్క సారాంశం. మరి అదెందుకు చెప్తలేరు? అది కూడా చెప్పాలి కదా. సో ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ బరాబర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏ మత స్వేచ్ఛనైనా మీరు చేసుకోండి. క్రైస్తవులకు మేము వ్యతిరేకం కాదు, మీరు చేసుకోండి, మీకు మతం నచ్చిన మతాన్ని స్వీకరించండి, చేసుకోండి. కానీ ఏ మతానికి అవకాశాలు ఇచ్చిర్రు దాని రాజ్యాంగాన్ని గౌరవించండి. ఆర్టికల్ 15 గౌరవిస్తున్నాం, మనకు రిజర్వేషన్స్ ఇచ్చిన ఆర్టికల్ని. 16 గౌరవిస్తున్నాం. ఆర్టికల్ 17 అంటరాంతనాన్ని నిర్మూలించాలంటేటువంటి 17 గౌరవిస్తున్నాం. ఆర్టికల్ 25 కూడా గౌరవిస్తున్నాం. మరి అదే ఇన్ని కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇన్ని చట్టాలను గౌరవించినప్పుడు ఇదే ఏమంటారు రాజ్యాంగ ఆర్డర్ అంటే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ దీని ఎందుకు గౌరవించారు? ఇది ముగ్గురు బాపనాలు కూర్చొని చేసిర్రు, ఒక బాపనాయన కూర్చొని చేసిండు. ఏంది వాదన, పిచ్చి వాదన అంతా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయంగా న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి చట్టం అది. వారికి తెలియకుండా వారి సంతకం చేయకుండా జరిగిపోయిందా? ప్రెసిడెంటే చేసిండొచ్చు కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సూచన లేకుండా జరిగింటదా? వారు స్వయంగా కులం అనేటటువంటి కాన్సెప్ట్ ని వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారనేది వారికి బాగా దానిపైన ఉంది. వారి రచనల ప్రసంగాలు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ ని బట్టే లేదు, ముస్లిం ఇస్లాం క్రైస్తవంలో కులం అనే కాన్సెప్ట్ లేదు. వాళ్ళకి ఇవ్వడం వల్ల వచ్చే ప్రమాదాలు దేశ విభజనలు కంటితో చూసిండు ఆయన, కాబట్టి వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదని స్పెసిఫిక్ గా చెప్పారు. ఎస్ ప్రొసీడ్ అని చెప్పాను కాబట్టి వచ్చింది అది. రాజ్యాంగం ఏమో అంబేద్కర్ గారు ఒక్కరు రాస్తారు, ఆర్టికల్ 1950 కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఏమో ఒక 2-3 బాపనాలు కూర్చొని రాస్తారా? ఇది ఎక్కడ మొండి వాదన, ఇది ఎక్కడ పిచ్చి వాదన? అది కూడా రాజ్యాంగ సభలో చర్చ జరిగి అందరి ఇన్వాల్వ్మెంట్ తోటి జరిగింది. దానికి చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నో డౌట్. వారి కృషి సింహభాగం. కానీ అందులో ఎట్లయితే అందరి ఇన్వాల్వ్మెంట్ ఉందో ఇందులో కూడా అందరి ఇన్వాల్వ్మెంట్ అదే విధంగా ఉంది. అందులో ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్రూవల్ ఉందో ఇందులో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్రూవల్ ఉంది. సో ఈ మొండి వాదన, పిచ్చి వాదన ఇది తప్పు. రిజర్వేషన్స్ అంటే రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం. ఈ జాతి నిర్మాణంలో దళితుల ప్రాతినిధ్యం కూడా ఉండాలా. అప్పుడైతేనే వాళ్ళ కష్టాలపైన చర్చించేవాడు చట్టసభల్లో ఉండాలి, విద్యలో ఉండాలి, రాజకీయాల్లో ఉండాలన్న ఉద్దేశంతో, ఉద్యోగాల్లో ఉండాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి సిస్టమ్ రిజర్వేషన్. రిజర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్. ఈ రోజు మతం మారినోడు వాడి మతం గురించి రిప్రజెంట్ చేస్తాడు, నీ కష్టాల గురించి ఎందుకు రిప్రజెంట్ చేస్తాడు? చేయడు. కాబట్టే మతపరమైనటువంటి కనెక్షన్ ఇస్లాంతో క్రైస్తవంతో తెంపి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడే మళ్ళీ సిక్కులకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత బుద్ధిస్టులకు వచ్చింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కూడా బుద్ధిస్టులకు కావాలని తెచ్చుకుంటుండే. ఆయన బౌద్ధాన్ని కులరహిత సమాజంగా చూడాలనుకున్నారు, అని కాలక్రమేణా అది కూడా జరగలేదు. అందులో కూడా కులం అనేటటువంటి కాన్సెప్ట్ రావాల్సి వచ్చింది. కాబట్టి అది ఎక్స్టెండ్ చేయడం జరిగింది తప్ప అసలు ఆ కాన్సెప్ట్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆలోచన విధానానికి పూర్తిగా సంబంధమే లేదు. సో మేము 100% ఆ విషయంలో వీఆర్ విత్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనకు మించిన మేధావి ఎవరు లేరు. ఆయన పెట్టిన చట్టాలను కాదని మనం పోతే మన భవిష్యత్తుకు, మన పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్ నష్టం వస్తుంది. గొడ్డలు పెట్టవుతుంది. గొడ్డలు పెట్టదు 100% దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, వాళ్ళ వాదనను వ్యతిరేకిస్తున్నాం. సో ధన్యవాదాలు తిరుపతి గారు, ధన్యవాదాలు మోహన్ గారు. ఎస్సీ రిజర్వేషన్స్ తో ముడిపడినటువంటి సామాజిక, చారిత్రక, రాజ్యాంగ అంశాలతో పాటు కోర్టు తీర్పులను కూడా మాకు తెలియజేసి ఈ అంశంపై సమగ్రమైనటువంటి అవగాహన కలిగించారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలండి.